ఉద్యమి కార్యక్రమం తరొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం 26 నుండి మార్చి 10 వరకు జరుగుతుంటుంది. ఈ ఉద్యమ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఊరు వాడ మనం కలిసి వెళ్దాం. ఏ మండలాలు అయితేనేమి, గ్రామాలు అయితేనేమి, వాళ్ళ నియోజకవర్గంలో మండలాల్లో వాళ్ళు ఉంటారు, కార్యక్రమం చేస్తారు. రోజు మనం ఇది స్ఫూర్తిగా తీసుకొని మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే 25,000 రూపాయలు ప్రతి నియోజకవర్గం చేయమని మనకి ఆదేశాలు సమాధానాలు చేయడానికి అనుకున్నాం. నిన్న జిల్లా మీటింగ్లో అదే నిర్ణయం చేశాం. మనకి కోఆర్డినేటర్గా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారైన లోకం మాధవ్ గారిని పెట్టారు. ఆవిడ కూడా జిల్లా పర్యటిస్తుంది, ప్రతి కూడా వస్తుంది. ఒకసారి మనం చాలా స్ఫూర్తిగా, చాలా దృఢ నిశ్చయంతో, ఇంతకు ముందులా కాకుండా ఇంతకు ముందులాగా ఏదో మనం ఆడుతూ పాడుతూ చేసాం. ఇప్పుడు పరిగెత్తుతూ చేయాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ క్రియాశీలక సభ్యత్వాల మీదనే మన స్థానికుల ఎన్నికలు. ఇప్పుడు ఒక్కొక్క లీడరు రేపు పొద్దున ఎంపీటీ పోటీ చేయాలా, సర్పంచ్ చేయాలా, జడ్పీటీ చేయాలంటే వారి వెనకాల ఎంతమంది ఉన్నారు, మీ స్ట్రెంగ్త్ను బట్టే ఇక్కడ నిర్ణయం చేయడం జరుగుతుంది. జడ్పీటీ చేయాలనుకోండి, కనీసం పైన ఒక 10,000 ఒక 15,000 నదాలు ఉన్నారండి, నాకు కంపల్సరీగా జడ్పీటీసీ టికెట్ ఇప్పించండి, అలాగే ఎంపీటీసీలు ఇన్ని ఉన్నారని వాళ్ళు మీ బలాన్ని మీరు నిరూపించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన కీలకమైన ఉద్యమి సభ్యత్వం. కాబట్టి మీరు చాలా ఈ సంవత్సరం మాత్రం సర్పంచ్ పోటీ చేయవలసిన వాళ్ళు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, జిల్లా స్థాయి ఎమ్మెల్యేలు అయితేనేమి పూర్తిగా తీసుకొని ఈ ప్రోగ్రెస్ను బట్టి అధ్యక్షుల వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎవరో 10 చేస్తారు, నాకు టికెట్ ఇవ్వాలంటే మనం ఇవ్వలేము. ఎందుకంటే నీ దగ్గర 10 మంది ఉన్నారు. నువ్వు 10 మందితో నీకు టికెట్ ఇచ్చి మేము అభాస్పాలు అవదలుచుకోలేదు. మరొకసారి మీరు వినండి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి వాడకి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు చేయండి. ఎస్పెషలీ మీరు నిలబడదలుచుకోవాలని వాళ్ళందరూ ఈ పని మాత్రం మనం దృఢంగా చేస్తేనే మనకి టికెట్లు రావడం కానీ, మనకి ఎన్నిక జరపడం కానీ జరుగుతుంది. మీరు చూసారు, ఈ సూచించిన విధంగా ఉద్యమి, సాధక, ప్రదాత అని 3 రకాలుగా కేటగరించారు. మీకు ఆల్రెడీ ఈ సబ్జెక్టు తెలిసింది. మన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు గారైన 2 కోట్ల రూపాయలు తొలి సభ్యత్వం చేశారు. వారికి మరొకసారి మనందరం ఇది బొబ్బిలి నియోజకవర్గం. ఇది చాలా చిన్న నియోజకవర్గం కాబట్టి నేను బొబ్బిలి నియోజకవర్గం తరఫున 11 లక్షల రూపాయలు ఈ ఉద్యమి సభ్యత్వానికి ఇస్తున్నాను. ఈ 11 లక్షలు 6 లక్షలు పేద బడుగు బలహీన వర్గాలకి నేను సభ్యత్వ నమోదం నేను డైరెక్ట్గా చేస్తాను. ఒకసారి చేసాము, ఇదే విధంగా చేసాం. కానీ ఈ సాధక్ అని పేరు లేదు. ఈరోజు సాధక్ అని పేరు వచ్చింది, ప్రదాత పేరు వచ్చింది కాబట్టి ఈరోజు సాధక్ చేస్తాను, అదేవిధంగా ప్రదాత చేస్తాను. 6 లక్షల రూపాయలు సాధకులో, 5 లక్షల రూపాయలు
ప్రదాతలో నేను సభ్యత్వం తీసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని మనం బాగా సఫలీకృతం చేయండి. అందరికీ లింకులు వచ్చాయి. ఎవరికైతే లింకులు రాలేదో వెంటనే నాకు తెలియపరచండి, ఆఫీస్కి తెలియపరచండి. వెంటనే వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం. కొంతమంది వచ్చారు ముందుగా, ఒక 10-15 మంది. ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఇస్తాం. కానీ ఒకటే నిర్ణయం, ఎవరు కూడా 20-30 లోపల చేయడానికి తగదు. ఎందుకంటే మీరు నాయకులు అంటే మీ వెనకాతల కనీసం 25 మంది 30 మంది జనాలు ఉండాలి. అది లేని చోట మన నాయకత్వం ఫెయిల్ అయిపోతాం. మనం చూస్తున్నాం, తెలుగుదేశం చూస్తున్నాం, కాంగ్రెస్ చూస్తున్నాం, వీళ్ళందరూ చూస్తున్నాం. ఒక నాయకుడు వెళ్ళినట్టు ఒక 20-30 మంది ఫాలో అవుతున్నారు. అదేవిధంగా కట్టుబడి ఉండి చేస్తున్నారు. అదేవిధంగా మనం ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో నాయకుడు అవ్వాలని, ఆయన ఈ పార్టీ నడిపించాలని, పెద్దలు నడిపించడం కాదు, మన కార్యకర్తలే ఈ పార్టీ నడిపించాలని ఆయనకి మెయిన్ ఉద్దేశం. కాబట్టి యువతలారా మీరు కాస్త కొంచెం అలర్ట్ అయ్యి ఇది పరిగెత్తవలసిన రోజులు వచ్చాయి. మనకి ఇచ్చిన రోజులు చాలా తక్కువ. కాబట్టి మీరందరూ శ్రమించండి, కష్టపడండి, దాని ఫలితం మనకు వస్తుంది. ఈరోజు నుంచి మార్చి 10వ తారీఖు వరకు మనకి జరగనున్న ఈ క్రియాశీలక సభ్యత్వాల్లో జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని దీన్ని అత్యంత విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సాధించినట్టు ఇది ఇప్పుడు మన క్షేత్రస్థాయిలో మనకున్న బలం ఎంత అనేది దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి రేపు మన మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ పోలింగ్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని సాధ్యమైనంత వరకు మేము అనుకున్న వారికి మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తే మన బలం అనేది మనం ముందు పెట్టి మనం అడగడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా అత్యంత నిష్ఠతో దీన్ని చేసి దీన్ని విజయవంతం చేయవలసిందే నేను కోరుకుంటున్నాను. అలాగే సారు ఎలాగైతే దీన్ని సూచిస్తారో దానికి మనందరం కూడా ఫాలో అయ్యి మేము మీకు చేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.